హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మన ప్రీవియస్ వీడియో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సిగ్మా బాండ్స్, పై బాండ్స్, అలిఫాటిక్ కాంపౌండ్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేర్చుకున్నాము. ప్రజెంట్ వీడియో చూడమ్మా, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంట్రడక్షన్ డిస్కస్ చేస్తాం మనం. సో ఇవాళ టాపిక్ చూడమ్మా. మనము ఈ కాంపౌండ్స్ని హైబ్రిడైజేషన్ చెప్పుకునేటప్పుడు ఓపెన్ చైన్ కాంపౌండ్స్తో పాటు సైక్లిక్ కాంపౌండ్స్ కూడా మీకు హైబ్రిడైజేషన్ నేర్పించాను. సో ఈ సైక్లిక్ అంటే ఏంటి? క్లోజ్ అయి ఉంటాము. కార్బన్ ఆటమ్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయి ఈ విధంగా క్లోజ్ అయి ఉంటాము. సో ఇక్కడ కూడా ఏం చెప్పుకున్నాను, ఈచ్ కార్నర్ రిప్రజెంట్స్ కార్బన్ ఆటమ్. సో ఇక్కడ చూడండి, ఈ సైక్లిక్ కాంపౌండ్స్ లో 5 కార్బన్స్ ఉన్నాయి. ఎందుకని 5 కార్నర్స్? 1 2 3 4 5. ఈ సైక్లిక్ కాంపౌండ్ లో 5 కార్నర్స్ ఉన్నాయి. 1 2 3 4 5. సో ఆ 5 కార్నర్స్ ఎవరు ఉంటారు? కార్బన్స్ ఉంటారు. 5 కార్నర్స్ ఎవరు ఉంటారు? కార్బన్స్ అంటారు. సో ఓవరాల్ గా కార్బన్స్ ఉంటారు. ఫర్దర్ గా కార్బనే కాదు, హైడ్రోజన్ కూడా ఉంటుంది. ఎందుకని కార్బన్కి ఎన్ని బాండ్స్ కావాలి? 4 బాండ్స్ కావాలి. 4 బాండ్స్ కావాలి కాబట్టి ఈ కార్బన్ చెక్ చేసుకోండి. సో ఇటు పక్క 2 సైడ్స్ 2 బాండ్స్ కంప్లీట్ అయిపోవడం వల్ల రిమైనింగ్ 2 బాండ్స్ హైడ్రోజన్ తో చేసింది. ఎందుకని మొత్తం కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేయాలి? 4 బాండ్స్. 4 బాండ్స్ కోసం ఇక్కడ కార్బన్ 2 బాండ్స్ ఏమో 2 అదర్ కార్బన్స్ తో ఫామ్ చేసింది. రిమైనింగ్ 2 బాండ్స్ ఏమో హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేసింది. అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి కోవాలనుకోవాలి. సో ఈ విధంగా మనము ఈ సైక్లిక్ కాంపౌండ్ ఈ విధంగా మనము దీన్ని ఏమన్నాము? కండెన్స్ ఫామ్ అన్నాము. దీన్ని ఏమన్నాము? లైన్ ఫామ్ లో చూపించాను. మీకు అర్థం అవడం కోసం ఈ కార్బన్ వచ్చేసరికి 2 బాండ్స్ చూపించాను. మిగతా ప్లేస్ లో కండెన్స్ చేసి రాశాను. సో ఈ విధంగా ఈ రింగ్ ఫామ్ అయింది. ఈ రింగ్ లో 5 కార్బన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమన్నాము? 5 మెంబర్డ్ రింగ్ అన్నాము. సో ఈ రింగ్ లో వచ్చేసరికి 6 కార్బన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటాము? 6 మెంబర్ రింగ్ అంటాము. అదేవిధంగా 3 కార్బన్స్ ఉంటే 3 మెంబర్ రింగ్, 4 కార్బన్స్ ఉంటే 4 మెంబర్ రింగ్, 7 కార్బన్స్ ఉంటే 7 మెంబర్ రింగ్స్ అంటాము. కార్బన్ తో పాటు ఏమంటాయి? హైడ్రోజన్స్ ఉంటాయి. హైడ్రోజన్ అనేది ఎవరి మీద ఆధారపడుతుంది? కార్బన్ యొక్క వ్యాలెన్సీ మీద ఆధారపడుతుంది. సో 2 బాండ్స్ కంప్లీట్ అయితే 2 హైడ్రోజన్స్ ఉంటాయి. 3 బాండ్స్ కంప్లీట్ అయితే 1 హైడ్రోజన్ ఉంటుంది. 4 బాండ్స్ కంప్లీట్ అయితే హైడ్రోజనే ఉండదు. సో ఈ విధంగా 6 మెంబర్ రింగ్, 4 మెంబర్ రింగ్, 3 మెంబర్ రింగ్, సో 7 మెంబర్ రింగ్ కూడా రాసుకోవచ్చు. 7 మెంబర్ రింగ్ కూడా రాసుకోవచ్చు. సో 7 మెంబర్ రింగ్. సో ఈ విధంగా మనము సైక్లిక్ కాంపౌండ్స్ నోట్ చేసుకోవచ్చు. ఓకే, హైడ్రోజన్ అడ్జస్ట్మెంట్ వచ్చేళ్ళకి నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆల్రెడీ కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది, ఎన్ని బాండ్స్ ఫినిష్ చేసింది, దాని ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ సైక్లిక్ కాంపౌండ్స్ వచ్చేసరికి 2 టైప్స్ గా క్లాసిఫై చేశారు. ఈ సైక్లిక్ కాంపౌండ్స్ ని 2 టైప్స్ గా క్లాసిఫై చేశారు. వాటి నేమ్స్ ఏంటంటే హోమోసైక్లిక్, హెట్రోసైక్లిక్. Cyclic compounds are classified into 2 types. The first one is homocyclic, the second one is heterocyclic. చూడమ్మా, హోమోసైక్లిక్ వచ్చేసరికి కార్బన్ ఆటమ్స్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ మాత్రమే ఉంటవి. సో ఇక్కడ హోమో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సేమ్. హోమో అంటే ఏంటి? సేమ్. అంటే ఇక్కడ ఏంటి? ఈ రింగ్ లో అన్ని కార్బన్ ఆటమ్స్ మాత్రమే ఉన్నవి. కార్బన్, హైడ్రోజన్ ఉంది, నో ప్రాబ్లం. సో అన్ని కార్బన్ ఆటమ్స్ కాబట్టి ఏమన్నాము? సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్. ఏమన్నారు? సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఏమన్నాము? సేమ్ అంటే ఏంటి? హోమో. మరియు కాంపౌండ్ ఏంటి? సైక్లిక్. సో ఈ విధంగా రింగ్ లో సైక్లిక్ కాంపౌండ్ లో కార్బన్స్, హైడ్రోజన్స్ మాత్రమే ఉంటే ఏమంటాము? హోమోసైక్లిక్. నెక్స్ట్ ఉన్నమా హెట్రోసైక్లిక్ ఎగ్జాంపుల్ రాశాను. ఈ కాంపౌండ్ చూడండి. ఈ కాంపౌండ్ ఏమంటాము? సహజంగా లైన్ ఫామ్ లో చూపించాము. ఈ కాంపౌండ్ ఇట్లా లైన్ ఫామ్. దానికి వచ్చేసరికి కండెన్స్ ఫామ్ రాసినట్టు ఒక చూడండి. సో కార్బన్ 4 కార్బన్స్ మరియు ఆక్సిజన్. ఇక్కడ ఏముంది? ఆక్సిజన్. ఇది కూడా 5 మెంబర్ రింగ్. ఎందుకని కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? 5. 1 2 3 4 5 కార్నర్స్ ఉన్నాయి. అయితే ఈ 5 కార్నర్స్ లో చూసుకొని ఇక్కడ కూడా 5 కార్నర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 కార్నర్స్ లో 4 కార్నర్స్ వచ్చేసరికి కార్బన్స్. 1 2 3 4. బట్ 5th కార్నర్ ఎవరు? 5th కార్నర్ వచ్చేసరికి ఆక్సిజన్.
కార్బన్ వచ్చాక ఎవరు ఆక్సిజన్. సో ఒకసారి ఈ సైక్లిక్ కాంపౌండ్ మీరు గమనించండి, కార్బన్ హైడ్రోజన్ తో పాటు ఎవరున్నారు? అనదర్ ఆటం ఉన్నది, అనదర్ డిఫరెంట్ ఆటం ఉన్నది. సో హెట్రో అంటే ఏంటి? డిఫరెంట్ ఆటమ్స్. సో ఆ సైక్లిక్ కాంపౌండ్ ఈస్ ఫార్మ్డ్ బై యూజింగ్ డిఫరెంట్ ఆటమ్స్, బై యూజింగ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఎందుకంటే ఎలిమెంట్స్ ఎవరెవరు? కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఎనీ కాస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా ఓన్లీ కార్బన్స్ మాత్రమే రింగ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయితేనేమో హోమోసైక్లిక్ అంటారు. కార్బన్ తో పాటు డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే ఎగ్జాంపుల్స్ రాశాను: ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్. సో మన సిలబస్కి వచ్చాకి ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఇన్ సమ్ కేసెస్ బోరాన్ కూడా వాడతారు. సో మీరు దయచేసి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, సో సైక్లిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది కార్నర్స్ లో, ఎక్కడైనా సరే కార్నర్స్ లో, ఓన్లీ స్పెసిఫిక్ గా కార్నర్స్ లో. సో ఈ సైక్లిక్ రింగ్ లో ఒక కార్నర్ అనేది కార్బన్ కాకుండా డిఫరెంట్ ఆటమ్ గా ప్రెసెన్స్ అయితే దాన్ని ఏమంటాము? హెట్రోసైక్లిక్. ద సైక్లిక్ కాంపౌండ్ ఫార్మ్డ్ బై యూజింగ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, కార్బన్ అండ్ సమ్ అదర్ ఆటమ్స్. ఎవరు ఆ సమ్ అదర్? ఆక్సిజన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, బోరాన్ కావచ్చు. సో ఈ విధంగా సైక్లిక్ కాంపౌండ్స్ ని 2 టైప్స్ గా క్లాసిఫై చేస్తారు. ఓన్లీ కార్బన్స్ మాత్రమే కార్నర్స్ ఆఫ్ ది సైక్లిక్ కాంపౌండ్ ఉంటే, ఓన్లీ కార్బన్స్ మాత్రమే కార్నర్స్ లో ఉంటే దీంట్లో సైక్లిక్ కాంపౌండ్ లో దాన్ని ఏమంటాము? హోమో. అన్ని కార్బన్స్ కాబట్టి సేమ్ ఏమంటాము? హోమోసైక్లిక్. కానీ కార్బన్ తో పాటు సమ్ అదర్ ఎలిమెంట్స్ ఉంటే అది కూడా ఎక్కడ ఉండాలి? రింగ్ కార్నర్ లో ఉండాలి. ఇక్కడ కావచ్చు. అవుట్ సైడ్ ఉంటే మళ్ళీ అది హెట్రో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అవుట్ సైడ్ ఉంటే దాన్ని మనము హెట్రోసైక్లిక్ అనరము. ఓన్లీ రింగ్ లో పార్ట్ అవ్వాలి, అదేమవ్వాలి? రింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, రింగ్ లో కార్నర్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడు మాత్రం దాని హెట్రోసైక్లిక్. ఈ విధంగా సైక్లిక్ కాంపౌండ్స్ ని క్లాసిఫై చేశాము. ఫర్దర్ చూడమ్మా, ఫర్దర్ వచ్చేకి ఓపెన్ చైన్ కాంపౌండ్స్. జస్ట్ నౌ సైక్లిక్ కాంపౌండ్స్ డిస్కస్ చేసాము. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే సైక్లిక్ కాకుండా ఓపెన్ కాబట్టి. సో ఓపెన్ చైన్ కాంపౌండ్స్ ఈ ఎగ్జాంపుల్స్ అంటే 4 కార్బన్ ఆటమ్స్ ఈ విధంగా ఓపెన్ గా ఉన్నాయి, క్లోజ్ అవ్వలేదు. ఈ 4 కార్బన్ ఆటమ్స్ ని ఆల్వేస్ స్ట్రైట్ గా రాయాలా? అవసరం లేదు, స్ట్రైట్ గా రాయాల్సిన లేదు. ఈ 4 కార్బన్ ఆటమ్స్ ని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఈ 4 కార్బన్ ఆటమ్స్ ని సో ఈ విధంగా స్ట్రైట్ గా రాయొచ్చు, అయితే ఈ విధంగా స్ట్రైట్ గా కాకుండా ఈ విధమైన రిప్రజెంటేషన్ కూడా చేయొచ్చు. బట్ ఓవరాల్ ఇక్కడ గమనించినట్టయితే కాంపౌండ్ క్లోజ్ గా లేదు, ఓపెన్ గా ఉన్నది, క్లోజ్ అవ్వలేదు. కాంపౌండ్ అనేది క్లోజ్ అవ్వలేదు. సో ఈ విధంగా క్లోజ్ అవ్వకుండా ఉన్న కాంపౌండ్స్ ఏమంటామంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటారు. క్లోజ్ అయిన కాంపౌండ్స్ ఏమన్నాము? సైక్లిక్ కాంపౌండ్స్ అన్నాము, లేదా రింగ్ కాంపౌండ్స్ అన్నాము. ఏదైనా క్లోజ్ కాకుండా ఈ విధంగా కంటిన్యూస్ లైన్స్ ఫామ్ లో ఉన్న వాటిని ఏమన్నామంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్. ఈ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ 2 టైప్స్. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే 2 టైప్స్. ఈ 2 టైప్స్ ఏమంటే సాచురేటెడ్. ఫస్ట్ వన్ ఏంటి? సాచురేటెడ్. సెకండ్ టైప్ వచ్చేసరికి అన్సాచురేటెడ్. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ ఏంటి? 2 టైప్స్. ఒకటి వచ్చేసరికి సాచురేటెడ్, అనదర్ వన్ ఏంటి? అన్సాచురేటెడ్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ లో హైబ్రిడేషన్ దగ్గర నేర్చుకున్నాము 3 టైప్ ఆఫ్ ఫ్యామిలీస్. వాటిని ఏంటివి? ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. సో సాచురేటెడ్ కాంపౌండ్స్ లో ఎవరు వస్తారంటే ఆల్కేన్స్ వస్తారు. సో మనం నేర్చుకున్న 3 టైప్స్ నే ఇప్పుడు కొంచెం బెటర్ గా అర్థం చేసుకుంటాము. సో సాచురేటెడ్ కాంపౌండ్స్ లో ఎవరు వస్తారంటే ఆల్కేన్స్. ఆల్కేన్స్ లో ఏముంటుంది? సి బాండ్స్, సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటవి. ఆల్కేన్స్ లో ఏముంటవి? సింగిల్ బాండ్ సి మాత్రమే ఉంటవి. ఓన్లీ సిగ్మా బాండ్స్ ఉంటాయి. పై బాండ్స్ 0. పై బాండ్స్ 0. సో ఓవరాల్ గా సాచురేటెడ్ కాంపౌండ్స్ వచ్చేకి ఇక్కడ మనకి సాచురేటెడ్ కాంపౌండ్స్ వచ్చేకి ఎవరిని తీసుకుంటాము?
ఆల్కేన్స్ తీసుకుంటాము. ఆల్కేన్స్ లో ఏంటి పై బాండ్ 0, అన్ని సిగ్మా బాండ్స్. మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్న ఏంటి ఓపెన్ చైన్ కాంపౌండ్స్ కి. సో నెక్స్ట్ వచ్చరికి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ లో చూసుకోండి. సో మనం మొత్తం 3 టైప్స్ నేర్చుకున్నాము, ఆల్కేన్స్, ఆల్కైన్స్. సో ఆల్కేన్స్ వచ్చరికి సాచురేటెడ్ కాంపౌండ్స్ లో కన్సిడర్ చేసి కాబట్టి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ లో మిగతా 2 ఫ్యామిలీస్ ఆల్కీన్స్, ఆల్కైన్స్ ని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ కన్సిడర్ చేస్తారు. ఆల్కీన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సి డబుల్ బాండ్ సి. డబుల్ బాండ్ ఏంటి? 1 సిగ్మా బాండ్ 1 పై బాండ్. అదే విధంగా ఆల్కైన్స్ అంటే ఏంటి? ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ అంటే 1 సిగ్మా 2 పై బాండ్స్. సో ఈ విధంగా ఓపెన్ చైన్ కాంపౌండ్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ టు 2 types, saturated and another one is unsaturated. Insaturated alkanes will come. So ఏముంటుంది? C single bond C. In unsaturated there are 2 types. One is alkene, other one is alkyne. Alkene means double bond. So double bond is present between any 2 carbon atoms. In alkynes, triple bond is present between any 2 carbon atoms. Clear? నెక్స్ట్ చూడమ్మా, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఐడెంటిఫికేషన్ చేయాలి. డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే డిగ్రీ ఆఫ్ కార్బన్. సో చాలా సింపుల్ కూడా. సో చూడమ్మా, ప్రైమరీ కార్బన్, కొత్త పదాలు వస్తాయి, న్యూ వర్డ్స్. ప్రైమరీ కార్బన్ ఏమంటామంటే 1 డిగ్రీ కార్బన్ అంటాం. 1 డిగ్రీ కార్బన్ అంటాము. సింపుల్ అమ్మా. ఇక్కడ ఒకసారి మీరు సింపుల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి ఫస్ట్ మనకు తెలిసింది ఎవరు? ఆల్కేన్స్ లో మిథేన్. సో ఒకసారి ఈ మాలిక్యూల్ చూడండి, మిథేన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కార్బన్ చుట్టూ కార్బన్ చుట్టూ ఎవరున్నారమ్మా? 4 హైడ్రోజన్స్ ఉంటారు. ఎవరున్నారు? 4 హైడ్రోజన్స్ ఉన్నారు. సో ఒక హైడ్రోజన్ ప్లేస్ లో, సో ఇక్కడ గమనించితే కార్బన్ అనేది 4 సింగిల్ బాండ్స్ ఫామ్ చేసింది. అదే సింగిల్ బాండ్స్ ఎవరితో? 4 హైడ్రోజన్ ఆటమ్స్. ఒక హైడ్రోజన్ కాదు, 4 హైడ్రోజన్ ఆటమ్స్, అన్ని సింగిల్ బాండ్స్. సో ఈ విధంగా మిథేన్ లో కార్బన్ అనేది 4 సింగిల్ బాండ్స్ ఫామ్ చేసింది. ఎవరితో? అనదర్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ తో, 4 డిఫరెంట్ హైడ్రోజన్ ఆటమ్స్ తో ఫామ్ చేసింది. ప్రైమరీ కార్బన్ అంటే చూడమ్మా, ప్రైమరీ కార్బన్ అంటే సో ఏదైనా 1 కార్బన్ అనేది it should form 1 sigma bond with another carbon. సో ప్రైమరీ కార్బన్ అంటే చూడండి, ప్రైమరీ అంటే మనము 1 డిగ్రీ. సింపుల్ గా చెప్తాం చూద్దాం. సో ఏదైనా కార్బన్ అనేది 1 బాండ్ అనేది వేరే కార్బన్ తో, అనదర్ కార్బన్ తో సిగ్మా బాండ్ ఫామ్ చేయాలి. వేరే కార్బన్ తో ఏం చేయాలి? సిగ్మా బాండ్ ఫామ్ చేయాలి. సో ఈ కార్బన్ గమనించినట్టయితే, ఇక్కడ చూపించాను, కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్. కానీ ఈ కార్బన్ గమనించండి, సో గమనించండి 3 సిగ్మా బాండ్స్ ఏమో హైడ్రోజన్ తో, ఇంకొక అనదర్ 4th బాండ్ ఎవరితో? అనదర్ డిఫరెంట్ కార్బన్ తో. సో కాబట్టి ఈ కార్బన్ అనేది 1 కార్బన్ కి డైరెక్ట్ గా అటాచ్ అయింది, అనదర్ 1 కార్బన్ కి డైరెక్ట్ గా అటాచ్ అయింది. సో ఈ విధంగా అనదర్ 1 కార్బన్ కి డైరెక్ట్ గా కార్బన్ కనెక్ట్ అయితే ఏమంటామంటే ప్రైమరీ కార్బన్ అంటాము. జాగ్రత్తగా చూడండి, 3 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్ తో. 1 బాండ్ ఎవరితో? అనదర్ కార్బన్ తో. సో ఈ విధంగా ఏదైనా ఎనీ కార్బన్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అనదర్ 1 కార్బన్, సో ఈ కార్బన్ అనేది అనదర్ కార్బన్ తో 1 కార్బన్ తో బాండ్ ఫామ్ చేసింది. కాబట్టి దీని ఏమంటామంటే ప్రైమరీ కార్బన్ అంటాము. అదే విధంగా ఈ కార్బన్ కూడా ప్రైమరీ కార్బన్. ఎందుకని? ఈ కార్బన్ కూడా అనదర్ కార్బన్ తో 1 బాండ్ ఫామ్ చేసింది, డైరెక్ట్ గా బాండ్ ఫామ్ చేయాలి. సో దీని ఏమంటాము? ప్రైమరీ కార్బన్ అంటాము. సో కాబట్టి ఇది ప్రైమరీ కార్బన్. సింపుల్ గా కార్బన్ అనేది ఎన్ని కార్బన్స్ తో డైరెక్ట్ గా బాండ్ ఫామ్ చేసింది. ఈ కార్బన్ అనేది అనదర్ కార్బన్ తో 1 కార్బన్ తో బాండ్ ఫామ్ చేసింది. కాబట్టి ఇది ఏమంటాము? ప్రైమరీ. నెక్స్ట్ మా సెకండరీ కార్బన్ అంటే కార్బన్ విల్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ 2 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్. సెకండరీ ఏమంటామంటే 2 డిగ్రీ కార్బన్ ఆటమ్. 2 డిగ్రీ కార్బన్ ఆటమ్ అంటాము. అంటే కార్బన్ ఆటమ్ అనేది 2 అనదర్ కార్బన్ ఆటమ్స్ తో బాండ్ ఫామ్ చేయాలి. 2 అనదర్ కార్బన్ ఆటమ్స్ తో 2 బాండ్స్ ఫామ్ చేయాలి.
సో చెక్ చేసుకుంటే ఈ కార్బన్ చెక్ చేసుకోండి, ఈ కార్బన్ చెక్ చేసుకుంటే చూసుకోండి, 2 అదర్ కార్బన్స్ తో అనదర్ 2 బాండ్స్ ఫామ్ చేసింది. ఈ కార్బన్ చూసుకోండి, ఈ కార్బన్ అది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు 1 కార్బన్ అనదర్ కార్బన్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ కార్బన్ ని. ఈ కార్బన్ గమనించడితే సో ఇటుపక్క 1 కార్బన్ తో ఫామ్ చేసింది బాండ్, ఇటుపక్క అనదర్ కార్బన్ తో బాండ్ ఫామ్ చేసింది. కాబట్టి దీన్ని ఏమంటాము సెకండరీ. సెకండరీ అంటే ఏంటి? 2 డిగ్రీ కానీ గమనించండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది 2 డిగ్రీ, ఇది 2 డిగ్రీ, కానీ ఈ కార్బన్ వచ్చేసరికి 1 డిగ్రీ. ఎందుకంటే ఈ కార్బన్ అనేది డైరెక్ట్ గా 1 కార్బన్ మాత్రమే కనెక్ట్ అయింది. సో కాబట్టి ఇది 1 డిగ్రీ, ఇది 2 డిగ్రీ. అదేవిధంగా ఈ కార్బన్ కూడా 1 డిగ్రీనే, ఎందుకంటే ఈ కార్బన్ కూడా డైరెక్ట్ గా ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయింది? ఓన్లీ 1 కార్బన్. సో ఈ కార్బన్ డైరెక్ట్ గా ఈ కార్బన్ కి మాత్రమే కనెక్ట్ అయింది. కాబట్టి ఒక కార్బన్ కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే 1 డిగ్రీ, దీన్ని ఏమంటామంటే 2 డిగ్రీ. చెక్ చేసుకోండి, ఈ కార్బన్ అనేది 2 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ కి 2 బాండ్స్ ద్వారా ఫామ్ చేసింది. సో ఇటు ఒక కార్బన్ తో బాండ్ ఫామ్ చేసింది, అటు ఇంకో కార్బన్ తో బాండ్ ఫామ్ చేసింది. సో 2 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ కనెక్ట్ అయింది కాబట్టి ఏమంటాము 2 డిగ్రీ. మరి ఇది వచ్చేసరికి 1 డిగ్రీ, ఎందుకని ఈ కార్బన్ అనేది 1 కార్బన్ కనెక్ట్ అయ్యింది. ఈ కార్బన్ డైరెక్ట్ గా చూసుకోవాలి 1 కార్బన్ కనెక్ట్ అయింది. అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ గమనించండి, సో ఈ ఎగ్జాంపుల్ మీకు ఈ కార్బన్ డౌట్ రావచ్చు, ఈ కార్బన్ ప్రైమరీనా సెకండరీనా? సో మీకు ఈ కార్బన్ చూసినట్టయితే ఇటు పక్క 2 కార్బన్స్ కనెక్ట్ అయింది కాబట్టి సెకండరీ అనుకుంటారు. కాదు, డైరెక్ట్ గా ఎన్ని కార్బన్ ఆటమ్స్ కనెక్ట్ అయింది? ఈ కార్బన్ అనేది డైరెక్ట్ గా 1 కార్బన్ కి మాత్రమే కనెక్ట్ అయింది. సో ఈ కార్బన్ అనేది ఈ కార్బన్ కి కనెక్ట్ కాలేదు. సో చెక్ చేసుకోండి, ఈ కార్బన్ అనేది ఈ కార్బన్ కనెక్ట్ కాలేదు డైరెక్ట్ గా. ఈ కార్బన్ అనేది ఓన్లీ 1 కార్బన్ మాత్రమే కనెక్ట్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్రైమరీ కార్బన్ అంటారు. ఏమంటారు? ప్రైమరీ కార్బన్. అదేవిధంగా ఇది వచ్చేసరికి సెకండరీ కార్బన్. సో దిస్ కార్బన్ ఈజ్ సెకండరీ కార్బన్. చూసుకోండి, ఇటుపక్క 1 కార్బన్ కనెక్ట్ అయింది, అనదర్ సైడ్ అనదర్ కార్బన్ కనెక్ట్ అయింది. సో కార్బన్ చుట్టూ 2 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ ఉంటే కార్బన్ చుట్టూ, if carbon is connected to 2 different carbon atoms, secondary. If carbon is connected to 1 carbon atom, primary. ఓకే, సో ఇది సెకండరీ కాదు, ప్రైమరీ. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా 1 కార్బన్ కనెక్ట్ అయింది, డైరెక్ట్ గా 2 కార్బన్ ఆటమ్స్ కనెక్ట్ అవ్వదు. సో డైరెక్ట్ గా 2 కార్బన్ ఆటమ్స్ కనెక్ట్ అవ్వలేదు, 1 కార్బన్ కే కనెక్ట్ అయింది. ఈ కార్బన్ దీనికి కనెక్ట్ అయింది కానీ దీనికి కనెక్ట్ కాలేదు. నెక్స్ట్ అమ్మా టెర్షరీ కార్బన్ ఆటం. టెర్షరీ కార్బన్ ఏమంటారంటే 3 డిగ్రీ కార్బన్ ఆటం, 3 లోనే ఉంది. Any 1 carbon atom is connected to 3 another carbon atoms. So ఏదైనా 1 కార్బన్ ఆటం అనేది 3 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వాలి. సో చెక్ చేసుకోండి. సీ దిస్ కార్బన్, ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 3 కార్బన్స్ కి డైరెక్ట్ కనెక్ట్ అయింది. ఈ కార్బన్ కి కనెక్ట్ అయింది డైరెక్ట్ గా, ఈ కార్బన్ కి కనెక్ట్ అయింది డైరెక్ట్ గా, ఈ కార్బన్ కి కనెక్ట్ అయింది డైరెక్ట్ గా. కాబట్టి ఈ కార్బన్ టెర్షరీ కార్బన్. సో ఒక కార్బన్ ఆటం అనేది డైరెక్ట్ గా ఎన్ని కార్బన్ ఆటమ్స్ కనెక్ట్ అయింది? డైరెక్ట్ గా. సో ఈ చెక్ చేస్తే, ఈ కార్బన్ చెక్ చేసుకోండి, ఈ కార్బన్ ప్రైమరీనా సెకండరీనా టెర్షరీనా? సో ఈ కార్బన్ చెక్ చేస్తే ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయింది? డైరెక్ట్ గా. ఈ కార్బన్ డైరెక్ట్ గా 1 కార్బన్ మాత్రమే కనెక్ట్ అయింది కాబట్టి ప్రైమరీ. ఈ కార్బన్ చెక్ చేసుకోండి, డైరెక్ట్ గా ఎన్ని కనెక్ట్ అయింది? 1 కార్బన్, ప్రైమరీ. ఈ కార్బన్ చెక్ చేసుకోండి, డైరెక్ట్ గా ఎన్ని కార్బన్ కనెక్ట్ అయింది? ప్రైమరీ. 1. ఈ కార్బన్ డైరెక్ట్ గా దీనికి కనెక్ట్ అయింది, ఈ రెండింటికి కనెక్ట్ అవ్వలేదు. సో 1 కి మాత్రమే కనెక్ట్ అయింది కాబట్టి ప్రైమరీ. ఒక కార్బన్ 1 అంటే 1 కార్బన్. లాస్ట్ ఉన్నమా క్వాటర్నరీ కార్బన్. లాస్ట్ ఏంటి? క్వాటర్నరీ కార్బన్. క్వాటర్నరీ కార్బన్ అంటే 4 డిగ్రీ కార్బన్. సో 4 డిగ్రీ అంటే మీకు అర్థమైపోయింది. సో 1 కార్బన్ మస్ట్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు 4 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్. సో చెక్ చేసుకోండి ఎగ్జాంపుల్, ఈ కార్బన్ చెక్ చేసుకోండి. కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 4 బాండ్స్. ఆ 4 బాండ్స్ ఎవరితో? 4 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్. సో చూడండి 1 2 3 4. సో 4 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ కనెక్ట్ అయింది. ఇది క్వాటర్నరీ. ఇది చెప్పండి, ఈ కార్బన్ ఆటం ఏంటి? ప్రైమరీ. ఎందుకని? ఇది డైరెక్ట్ గా 1 కార్బన్ కే కనెక్ట్ అయింది. డైరెక్ట్ గా ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయింది? 1 కార్బన్ కి. ఇది డైరెక్ట్ గా ఎన్ని కార్బన్స్ తో బాండ్ ఫామ్ చేసింది? 1 కార్బన్ తో బాండ్ ఫామ్ చేసింది. కానీ ఈ కార్బన్ వచ్చేసరికి 4 బాండ్స్ ఫామ్ చేసింది 4 అదర్ కార్బన్ ఆటమ్స్ తో. సో ఇది వచ్చేసరికి ప్రైమరీ, ఇది ప్రైమరీ.
సో ఈ కార్బన్ అనేది డైరెక్ట్ గా ఎన్ని కార్బన్స్ తో బాండ్ ఫామ్ చేసింది? 1. చెక్ చేసుకోండి. ఈ కార్బన్ డైరెక్ట్ గా 1 బాండ్ ఫామ్ చేసింది. ఈ కార్బన్ దీంతో బాండ్ ఫామ్ చేసింది. ఈ ముగ్గురుతో బాండ్ ఫామ్ చేయలేదు. కానీ ఈ సెంటర్ లో ఉన్న కార్బన్ 4 కార్బన్స్ తో బాండ్ ఫామ్ చేసింది. సో ఈ విధంగా ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షియరీ కార్బన్, క్వాటర్నరీ కార్బన్, దాన్ని ప్రైమరీ 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, 4 డిగ్రీ. సో ఈ కార్బన్ చెక్ చేసుకుంటే ఏ అనదర్ కార్బన్ కి కనెక్ట్ అవ్వలేదు. కాబట్టి దీన్ని సింపుల్ గా చెప్పేయడం. సో దీన్ని ప్రైమరీ అనకూడదు. కొన్ని బుక్స్ లో సింపుల్ మిథేన్ అంటాము. సో ఇటువంటి ప్రైమరీ కాదు. కొన్ని చోట్ల సూపర్ ప్రైమరీ అనే పదం వాడతారు, కొన్ని చోట్ల సూపర్ ప్రైమరీ అనే పదం యూజ్ చేస్తారు. కండిషన్ బట్టి టర్మ్ యూజ్ చేస్తుంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చాలి ఫర్దర్ గా ఇచ్చిన గివెన్ మాలిక్యూల్ ప్రైమరీ కార్బన్స్ ఎన్ని, సెకండరీ కార్బన్స్ ఎన్ని, టెర్షియరీ కార్బన్స్ ఎన్ని, క్వాటర్నరీ కార్బన్స్ ఎన్నో మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో చూడమ్మా, సో ఈ మాలిక్యూల్లో ప్రైమరీ కార్బన్ ఆటమ్స్ ఎన్ని? హౌ మెనీ ప్రైమరీ కార్బన్ ఆటమ్స్ ఆర్ దేర్? సో కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చే వాటిలో ప్రైమరీ కార్బన్స్ ఎన్ని అని అడుగుతారమ్మా. సో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ మాలిక్యూల్లో ప్రైమరీ కార్బన్స్ ఎన్ని? ప్రైమరీ కార్బన్ చెప్పినప్పుడే ఏదైనా 1 కార్బన్ అనేది డైరెక్ట్ గా ఎన్ని కార్బన్స్ తో బాండ్ ఫామ్ చేసింది డైరెక్ట్ గా. సో చెక్ చేసుకోండి. ఈ కార్బన్ అనేది డైరెక్ట్ గా 1 కార్బన్ తో బాండ్ ఫామ్ చేసింది, కాబట్టి ఇదేంటి ప్రైమరీ. ఈ కార్బన్ కూడా ఏంటి డైరెక్ట్ గా అదర్ కార్బన్ తో, ఈ కార్బన్ చేసింది దీంతో బాండ్ ఫామ్ చేసింది డైరెక్ట్ గా. సో దీన్ని ఏమంటాం? ప్రైమరీ కార్బన్. సో ఈ మాలిక్యూల్లో ప్రైమరీ కార్బన్స్ ఎన్ని? 2. ప్రైమరీ కార్బన్స్ ఎన్ని? 2. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ కార్బన్స్ లేవు, టెర్షియరీ కార్బన్స్ లేవు. నెక్స్ట్ ఈ మాలిక్యూల్ చూడండి. ఈ మాలిక్యూల్ సెకండరీ కార్బన్స్ ఎన్ని, ప్రైమరీ కార్బన్స్ ఎన్ని, టెర్షియరీ కార్బన్స్ ఎన్ని? సో ఇప్పుడే చెప్పాను చూడండి. మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రైమరీ కార్బన్స్ ఎన్ని? ప్రైమరీ కార్బన్ చెప్పాను. కార్బన్ అనేది డైరెక్ట్ గా 1 కార్బన్ తో ఎన్ని ఉన్నవి? సో ప్రైమరీ కార్బన్ ఏంటి? కార్బన్ అనేది అనదర్ 1 కార్బన్ తో బాండ్ ఫామ్ చేసి ఉండాలి. చెక్ చేసుకోండి. ఈ మాలిక్యూల్ ఇదేంటి? ప్రైమరీ కార్బన్. ఎందుకని? డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఓన్లీ 1 అనదర్ కార్బన్ అంటాం. ఈ కార్బన్ ఏంటి? ప్రైమరీ కార్బన్. సో ప్రైమరీ కార్బన్స్ అన్ని 2. సెకండరీ కార్బన్స్ అన్ని ఏంటి? సెకండరీ కార్బన్ ఎవరు? ఒకరే, బికాజ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు డైరెక్ట్లీ టు అనదర్ కార్బన్ ఆటమ్స్. సో ఏ కార్బన్ ఆటమ్ అయినా 2 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ కి 2 బాండ్స్ ద్వారా కనెక్ట్ అయితే డైరెక్ట్ కనెక్ట్ అవ్వాలి. సో what అంటాము? సో సెకండరీ ఎన్ని? 1. టెర్షియరీ నో టెర్షియరీ. నెక్స్ట్ వచ్చేసరికి టెర్షియరీ చూడమ్మా. టెర్షియరీ వచ్చేసరికి సేమ్. సో ఇక్కడ టెర్షియరీ వచ్చేసరికి, సో ప్రైమరీ వచ్చేసరికి చెప్పడం ప్రైమరీ కార్బన్స్ ఎన్ని ఉన్నవి? ప్రైమరీ కార్బన్స్ అంటే ఏంటి? 1 కార్బన్ కనెక్ట్ అవ్వడం. సో ఇదేంటి? 1 కార్బన్ కనెక్ట్ అయింది, ఇది 1 కార్బన్ కనెక్ట్ అయింది, ఇది 1 కార్బన్. సో టెర్షియరీ వచ్చేసరికి 1 కార్బన్ ఉంది. సో ఈ కార్బన్ చెక్ చేసుకోండి. టెర్షియరీ అంటే ఏంటి? 3 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ కి డైరెక్ట్ కనెక్ట్ అవ్వాలి. సో చూసుకోండి. ఈ కార్బన్ అనేది ఈ కార్బన్ కనెక్ట్ అయింది, ఈ కార్బన్ కనెక్ట్ అయింది, ఈ కార్బన్ కనెక్ట్ అయింది. ఓకేనా? సో టెర్షియరీ కార్బన్, సెకండరీ కార్బన్ లేదు, టెర్షియరీ కార్బన్ 1. నెక్స్ట్ ఉంది క్వాటర్నరీ కార్బన్. క్వాటర్నరీ కార్బన్ లో చూడమ్మా. క్వాటర్నరీ కార్బన్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రైమరీస్ ఎన్ని ఉన్నాయమ్మా? సో ఇది ప్రైమరీ, ఎందుకంటే డైరెక్ట్ గా 1 కార్బన్ కనెక్ట్ అయింది, వేరే కార్బన్ కనెక్ట్ కాలేదు. సో ఈ విధంగా అక్కడ ప్రైమరీ కార్బన్స్ వచ్చేసరికి 4, సెకండరీ వచ్చేసరికి లేదు, అదేవిధంగా టెర్షియరీ వచ్చేసరికి కూడా లేవు. సో ఓన్లీ ప్రైమరీ ఉంది, నెక్స్ట్ సెకండరీ లేదు, నెక్స్ట్ వచ్చేసరికి టెర్షియరీ లేదు, క్వాటర్నరీ వచ్చేసరికి 1. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ప్రైమరీ కార్బన్స్ చెప్పుకున్నాము, అదేవిధంగా ప్రైమరీ హైడ్రోజన్స్ అడుగుతారు. ప్రైమరీ హైడ్రోజన్స్ అంటే హైడ్రోజన్స్ present on the primary carbon. Hydrogens present on the primary carbon. ప్రైమరీ హైడ్రోజన్ అంటే ప్రైమరీ కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్ కనెక్ట్ అయినవి? ప్రైమరీ కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్ కనెక్ట్ అయినవి?
సో ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్. సో ఈ ప్రైమరీ కార్బన్ కి 6 హైడ్రోజన్స్ కనెక్ట్ అయినవి, ఈ ప్రైమరీ కార్బన్ కి 6 హైడ్రోజన్స్ కనెక్ట్ అయినవి. కాబట్టి టోటల్ హైడ్రోజన్స్, ప్రైమరీ హైడ్రోజన్స్ ఇవి 6. సో సెకండరీ కార్బన్ లేదు కాబట్టి సెకండరీ హైడ్రోజన్ గురించి డిస్కస్ చేయము. టెర్షరీ కార్బన్ లేదు కాబట్టి టెర్షరీ హైడ్రోజన్ గురించి డిస్కస్ చేయము. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి సెకండరీ కార్బన్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఆల్రెడీ ప్రైమరీ కార్బన్స్ రాసాము. ప్రైమరీ హైడ్రోజన్స్ అంటే ఏంటి? ప్రైమరీ కార్బన్ కనెక్ట్ అయిన హైడ్రోజన్స్. సో ఈ ఎగ్జాంపుల్ లో ప్రైమరీ కార్బన్స్ ఇవే కదా. సో ప్రైమరీ కార్బన్స్ ఈ రెండు కాబట్టి ఈ ప్రైమరీ కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్? 3. ఈ ప్రైమరీ కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్? 3. సో 3 + 3 6. సెకండరీ కార్బన్ రాసుకున్నాము. సెకండరీ హైడ్రోజన్ అంటే ఏంటి? సెకండరీ కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్ కనెక్ట్ అయినవి? సెకండరీ హైడ్రోజన్స్ అంటే ఏంటి? సెకండరీ కార్బన్ చూసుకొని దానికి ఎన్ని హైడ్రోజన్స్ కనెక్ట్ అయినా చూడాలి. సో ఇక్కడ సెకండరీ కార్బన్ ఉంది. సెకండరీ కార్బన్ కనెక్ట్ అయిన నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ నే సెకండరీ హైడ్రోజన్స్ అంటారు. సెకండరీ కార్బన్ కి కనెక్ట్ అయిన నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఏమంటాము? సెకండరీ హైడ్రోజన్స్. సో ఈ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద సెకండరీ కార్బన్. ఇది ఎన్ని హైడ్రోజన్స్ కనెక్ట్ అయింది? డైరెక్ట్ గా 2. టెర్షరీ కార్బన్ లేదు కాబట్టి టెర్షరీ హైడ్రోజన్ అనే పదము ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి టెర్షరీ చూడమ్మా. టెర్షరీ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి, టెర్షరీ కార్బన్ రాస్తున్నాము, ప్రైమరీ కార్బన్స్ రాస్తున్నాము. ఈ మాలిక్యూల్ లో ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని? సో ప్రైమరీ హైడ్రోజన్స్ కావాలంటే మనకు ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? ప్రైమరీ కార్బన్స్ చెక్ చేసుకోవాలి. ప్రైమరీ కార్బన్. ఆ ప్రైమరీ కార్బన్స్ కి ఎన్ని హైడ్రోజన్స్ కనెక్ట్ అయింది? ఇక్కడ 3 + 3 మొత్తం 9. సెకండరీ కార్బన్ లేదు కాబట్టి సెకండరీ హైడ్రోజన్ లేదు. టెర్షరీ కార్బన్ ఉంది. టెర్షరీ కార్బన్ అంటే ఏముంటుంది? టెర్షరీ హైడ్రోజన్స్. సో ఇది టెర్షరీ కార్బన్ అయితే టెర్షరీ కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్ కనెక్ట్ అయ్యాయి? 1. టెర్షరీ కార్బన్ ఎన్ని హైడ్రోజన్స్ తో డైరెక్ట్ కనెక్ట్ అయింది? 1. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రైమరీ హైడ్రోజన్ అంటే ప్రైమరీ కార్బన్స్ కి కనెక్ట్ అయిన హైడ్రోజన్స్. మొత్తం ఫస్ట్ ప్రైమరీ కార్బన్స్ ఐడెంటిఫై చేయాలి, వాటి మీద ఉన్న హైడ్రోజన్స్ ని యాడ్ చేసుకోవాలి. సెకండరీ కార్బన్స్ ఐడెంటిఫై చేయాలి, దాని మీద ఉన్న హైడ్రోజన్స్ యాడ్ చేసుకోవాలి. టెర్షరీ అంటే ఫస్ట్ టెర్షరీ కార్బన్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ క్వాటర్నరీ కార్బన్ గమనించండి. క్వాటర్నరీ కార్బన్ అంటే కార్బన్ అనేది 4 డిఫరెంట్ కార్బన్స్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయింది. అంటే ఆల్రెడీ 4 బాండ్స్ కంప్లీట్ అయిపోయినవి. కాబట్టి సో క్వాటర్నరీ కార్బన్ కి హైడ్రోజన్ అనేది ఉండదు. ఆల్రెడీ 4 బాండ్స్ అనేవి 4 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ తో బాండ్ ఫామ్ చేసింది. సో హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేయదు. 4 బాండ్స్ కంప్లీట్ అయిపోయి బ్యాలెన్సీ మాక్సిమం దాటింది కాబట్టి హైడ్రోజన్ ఉండదు. కాబట్టి క్వాటర్నరీ హైడ్రోజన్ అనే టాపిక్ ఉండదు. ఓకే, సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ లో అబ్జర్వ్ చేయండి. సో ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఈ ఎగ్జాంపుల్ లో ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని? ఇక్కడ ప్రైమరీ కార్బన్స్ 4 ఉన్నవి. 4. ప్రతి ప్రైమరీ కార్బన్ మీద హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నవి? 3. కాబట్టి 4 × 3. ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ప్రైమరీ హైడ్రోజన్స్ 3. సో ఇక్కడ మొత్తం టోటల్ గా 12 ప్రైమరీ హైడ్రోజన్స్ వస్తాయి. టోటల్ గా 12 ప్రైమరీ హైడ్రోజన్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, అదర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ డిగ్రీ ఆఫ్ కార్బన్స్ అనేది వెరీ క్లియర్గా ఉండాలి కాన్సెప్ట్ మీద. సో చెక్ చేయడమ్మా. సో పెద్ద లార్జ్ మాలిక్యూల్ ఇచ్చాను. సో ప్రైమరీ కార్బన్స్ని, సెకండరీ కార్బన్స్ని, టెర్షరీ కార్బన్ని, క్వాటర్నరీ కార్బన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ కార్బన్ చూడండి. ఈ కార్బన్ డైరెక్ట్గా ఎన్ని కార్బన్స్తో బాండ్ ఫామ్ చేసింది? డైరెక్ట్గా. సో చెక్ చేసుకోండి. ఈ కార్బన్ అనేది డైరెక్ట్గా 1 కార్బన్తో మాత్రమే బాండ్ ఫామ్ చేసింది. దీంతో చేయలేదు, ఓన్లీ దీంతో చేసింది, ఒక్కరితోనే చేసింది డైరెక్ట్గా. కాబట్టి ఏమిది? ప్రైమరీ కార్బన్. నెక్స్ట్ ఈ కార్బన్ చూడమ్మా. ఈ కార్బన్ డైరెక్ట్గా ఎన్ని కార్బన్స్తో బాండ్ ఫామ్ చేసింది? డైరెక్ట్గా చూడండి. ఈ కార్బన్ ఇటుపక్క కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది, ఇటుపక్క కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది. ఈ కార్బన్ అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా
డైరెక్ట్గా ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది విత్ అదర్ కార్బన్ అటమ్స్. సో చెక్ చేస్తే ఈ కార్బన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది, రైట్ సైడ్ చేసింది, డౌన్ సైడ్ చేసింది. సో జస్ట్ నేను లాంగ్వేజ్ వాడుతాను, యాక్చువల్గా లెఫ్ట్ రైట్ అని వాడుతాను. 3 డిఫరెంట్ కార్బన్ అటమ్స్, దీంతో 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 చేసింది. మొత్తం ఎంత చేసింది 3. కాబట్టి దీని ఏమంటాం 3 డిగ్రీ కార్బన్. నెక్స్ట్ ఇది చూడమ్మా, ఈ కార్బన్ ఏమనాలి. సో డైరెక్ట్గా ఎన్ని కార్బన్స్తో 1. ఈ కార్బన్ డైరెక్ట్గా ఈ కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది. సో ఏమంటాము 1 డిగ్రీ. నెక్స్ట్ ఈ కార్బన్ చూడమ్మా, డైరెక్ట్గా ఈ కార్బన్ అనేది డైరెక్ట్గా సో ఇటుపక్క ఒక కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది, ఇటుపక్క ఒక కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది. కాబట్టి 2 అదర్ కార్బన్ ఆటమ్స్తో, కాబట్టి ఏమంటాం 2 డిగ్రీ. ఏమంటాం 2 డిగ్రీ. నెక్స్ట్ ఈ కార్బన్ చూడండి, డైరెక్ట్గా ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది విత్ డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్. డైరెక్ట్గా కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది. జాగ్రత్త చూడండి, ఇక్కడ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసినట్టు కాదు, కార్బన్తోనే బాండ్ ఫామ్ చేసినట్టు. ఈ హైడ్రోజన్స్ నేను ఈ విధంగా చూపించవచ్చు. సో యాక్చువల్గా డైరెక్ట్గా కార్బనే. సో ఈ కార్బన్ చెక్ చేసుకోండి, ఇటుపక్క డైరెక్ట్గా కార్బన్ బాండ్ ఫామ్ చేసింది, ఇటుపక్క ఫామ్ చేసింది, ఇటుపక్క ఫామ్ చేసింది, ఇటుపక్క ఫామ్ చేసింది. సో కార్బన్ ఒక 4 బాండ్స్ 4 డిఫరెంట్ కార్బన్స్తో బాండ్ ఫామ్ చేసింది. కాబట్టి దీని ఏమంటాం క్వాటర్నరీ కార్బన్. 4 డిగ్రీ. నెక్స్ట్ చెప్పండి అమ్మా ప్రైమరీ. ఎందుకని డైరెక్ట్గా ఒకరితోనే బాండ్ ఫామ్ చేసింది. ఇది వచ్చేళ్ళకి డైరెక్ట్గా ఒకరితోనే బాండ్ ఫామ్ చేసింది, కాబట్టి ఏమంటాం ప్రైమరీ. క్లియరా? నెక్స్ట్ వచ్చేళ్ళకి ఇది సెకండరీ, ఇటుపక్క ఒకరితో ఇటుపక్క ఒకరితో ఒకరు. ఇది వచ్చేసరికి ప్రైమరీ. క్లియరా? నెక్స్ట్ అన్నమాట, దీని నుంచి ఈ డేటా రాయాలి, దీని నుంచి డేటా రాయాలి. సో ఇచ్చిన మాలిక్యూల్లో ప్రైమరీ కార్బన్స్ అన్ని చెక్ చేసుకుని, ప్రైమరీ కార్బన్స్, ప్రైమరీ కార్బన్, ప్రైమరీ కార్బన్, ప్రైమరీ కార్బన్, ప్రైమరీ కార్బన్. నెక్స్ట్ ప్రైమరీ కార్బన్, ప్రైమరీ కార్బన్, ప్రైమరీ కార్బన్. సో ఇచ్చిన మాలిక్యూల్ ప్రైమరీ కార్బన్స్ అన్ని ఇక్కడ 1 1 1 ప్లస్ 1 ప్లస్ 1. సో ప్రైమరీ కార్బన్స్ అన్ని 5. సో ప్రైమరీ కార్బన్స్ అన్ని 5. నెక్స్ట్ వచ్చేళ్ళకి ప్రైమరీ హైడ్రోజన్స్ అన్ని, ప్రైమరీ కార్బన్ కనెక్ట్ అయిన హైడ్రోజన్స్ ఏమంటాము ప్రైమరీ హైడ్రోజన్స్. సో చెక్ చేసుకోండి, మనకున్న ప్రైమరీ కార్బన్స్ అన్ని 5. ఆ 5 ఎలా ఉన్నాయి చూసుకోండి, ఆ 5 ఎలా ఉన్నాయి. ప్రతిదానికి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ప్రతిదానికి ఉన్నాయి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి 5 into 3 15. నెక్స్ట్ సెకండరీ కార్బన్స్ అన్ని చెక్ చేసుకోండి, సెకండరీ కార్బన్స్. సో ఇది ప్రైమరీ, టెర్షరీ, సెకండరీ. ఇక్కడ ఒక సెకండరీ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక సెకండరీ ఉంది. సో సెకండరీ కార్బన్స్ ఆర్ 2. సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని, సెకండరీ కార్బన్స్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అవే సెకండరీ హైడ్రోజన్స్ అవుతాయి. ఈ మాలిక్యూల్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ సెకండరీ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్, ఈ సెకండరీ కార్బన్ దగ్గర అనదర్ 2 హైడ్రోజన్స్, టోటల్ 4 హైడ్రోజన్స్. నెక్స్ట్ టెర్షరీ కార్బన్స్ ఎన్ని. సో టెర్షరీ కార్బన్ ఏంటి, 3 డిఫరెంట్ కార్బన్ అటమ్స్ కనెక్ట్ అయ్యింది డైరెక్ట్గా. సో టెర్షరీ కార్బన్ ఇది ఒకటి. సో ఓన్లీ 1 కార్బన్ టెర్షరీ కార్బన్. సో టెర్షరీ హైడ్రోజన్స్ ఎన్ని, టెర్షరీ కార్బన్ కనెక్ట్ అయిన హైడ్రోజన్స్. సో టెర్షరీ కార్బన్ అయితే దానికి కనెక్ట్ అయిన హైడ్రోజన్స్ ఎన్ని, ఓన్లీ 1. క్వాటర్నరీ కార్బన్స్ ఎన్ని, సో చెక్ చేసుకోండి, ఈ మాలిక్యూల్ క్వాటర్నరీ కార్బన్స్ 1. క్వాటర్నరీ హైడ్రోజన్స్ ఉండవు. నెక్స్ట్ ఉన్న అనదర్ మాలిక్యూల్ చాలా చెప్పుకోవాలి. అనదర్ మాలిక్యూల్ చూడమ్మా, ఈ కార్బన్ డైరెక్ట్గా ఒక కార్బన్కి కనెక్ట్ అయింది డైరెక్ట్గా. సో ప్రైమరీ. నెక్స్ట్ ఈ కార్బన్ చూడమ్మా, డైరెక్ట్గా ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయింది, ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి. సో ఇదేమవుతుంది క్వాటర్నరీ. నెక్స్ట్ చూడమ్మా, డైరెక్ట్గా 1. సో ప్రైమరీ. ఇది చెక్ చేయండి అమ్మా, ఈ కార్బన్ డైరెక్ట్గా ఎన్ని కార్బన్ ఆటమ్స్ కనెక్ట్ అయింది. సో ఇటు ఒకటి, ఇటు ఒకటి, అప్పుడు ఏమంటారు 2 డిగ్రీ. సో ఇది చూడమ్మా, సో డైరెక్ట్గా ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయింది 1 డిగ్రీ. సో నెక్స్ట్ ఈ కార్బన్ చెక్ చేసుకోండి, డైరెక్ట్గా ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయింది, ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి. సో 2 డిగ్రీ. నెక్స్ట్ ఈ కార్బన్ చెప్పండి, ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయింది డైరెక్ట్గా, ఇటు ఒకటి, అనదర్ సైడ్, థర్డ్ సైడ్, 3 డిగ్రీ. సో ఈ కార్బన్ చెప్పండి అమ్మా, సో డైరెక్ట్గా ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయింది 1. సో నెక్స్ట్ ఈ కార్బన్ చెక్ చేయండి, సో ఇటుపక్క, సో 4 సైడ్స్ కార్బన్, quaternary carbon. Next వచ్చేది ఈ కార్బన్ ప్రైమరీ, బికాజ్ ఇట్ ఇస్ కనెక్టెడ్ టు ఓన్లీ 1 కార్బన్. ఇది ప్రైమరీ, ఒకరికి కనెక్ట్ అయ్యారు,
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డేటా రాయాలి. సో ఇది చూడమ్మా సింపుల్గా ప్రైమరీ కార్బన్స్ ఎన్ని కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. నెక్స్ట్ సెకండరీ కార్బన్స్ ఎన్ని చూసుకోండి. ఇక్కడ ఉంటుంది 1 2 2. టెర్షరీ కార్బన్ చూడమ్మా ఒకసారి. సో ఐ థింక్ ఓన్లీ 1. నెక్స్ట్ క్వాటర్నరీ కార్బన్ చూడండి, ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ హైడ్రోజన్స్ అంటే ఏంటి? ప్రైమరీ కార్బన్స్ కనెక్ట్ ఉన్న హైడ్రోజన్స్ చెక్ చేసుకోండి. ప్రైమరీ కార్బన్స్ 7 ఉంటే దానికి ఉన్న హైడ్రోజన్స్ ఒకదానికి 3 ఉంటాయి, 21. సెకండరీ కార్బన్స్ ఉంటాయి. సో సెకండరీ కార్బన్స్ 2 ఉన్నాయి. ప్రతి సెకండరీ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4. టెర్షరీ కార్బన్ 1 ఉంది. ఈ టెర్షరీ కార్బన్ దగ్గర 1 హైడ్రోజన్ ఉంది, 1. సో ఈ విధంగా మనము సింపుల్గా రాసి ఓపెన్ చైన్ కాంపౌండ్స్ రాసాము. కొన్ని కండెన్స్ ఫార్ములా రాసి మనము చెప్పుకున్నాము. ప్రైమరీ డిగ్రీ ఆఫ్ కార్బన్స్ కొన్ని లైన్ ఫార్ములా రాసి కూడా చెప్పాలి. అప్పుడే మీకు బెటర్ కదా.